వెల్కమ్ బ్యాక్. సో అది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచార బరిలో దిగుతూనే బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 75 ఏళ్లు కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇంకా ఆయన రిటైర్ అయిపోవాల్సిందే, మరి మీ ప్రధాని అభ్యర్థి ఎవరు అంటూ ప్రశ్నించారు. దీన్ని బీజేపీ కూడా ఏ విధంగా తీసుకుంటున్నారో చూద్దాం, డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు గిరికొండల రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే పి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు ఓకే. గిరిగారు నమస్తే అండి. నమస్కారం అండి. గిరిగారు ఏంటి 2025లో మోదీ రిటైర్డ్ అవుతారు, సో అమిత్ షా ప్రధాని అవుతారంటూ ఎన్డీఏ గెలిస్తే గనక ఇదే జరుగుతుంది అంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ మతలబు ఏంటి, అసలు ఈ మాటల వెనుక మతలబు ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? గుడ్ మార్నింగ్ అండి అందరికీ, ప్యానల్ వాళ్ళందరికీ, మీకు అందరికీ, ప్రేక్షకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నమస్తే అండి. వాస్తవంగా మోడీ ప్రధాని అయిన తర్వాత తనకు సంబంధించిన పార్టీలోనే ఎవరెవరైతే ఇక తనకంటే క్రేజీ ఉన్న లీడర్లు, ఏజ్ ఎక్కువ ఉన్న లీడర్లు అందరినీ తెలియకనే ఒక్కొక్కరిని అద్వానీ నుంచి మొదలెడితే మురళీ మనోహర్ జోషి గారిని, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారిని, అద్వానీ గారిని, శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని, అదేవిధంగా ఇంకా రమణా సింగ్ గారిని, వసుంధరాజ్ వీళ్ళందరినీ ఒకరికొకరిని తప్పించుకుంటూ వచ్చాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ లో తన గుజరాత్ బృందమైన అమిత్ షా యొక్క తోడ్పాటు ఉంది. ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి పబ్లిక్ ఫిగర్ కాకపోయినా ఆయన మేనేజ్మెంట్ లో, ఎందుకంటే ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన తను కాబట్టి మేనేజ్మెంట్ దిట్టగా ఉండి ఎవరైతే రేపు పొద్దున ప్రధానమంత్రి సీటుకి మళ్ళీ పోటీ వస్తారనే భయంతో 75 ఏళ్ళకే దిగిపోవాలని చెప్పి సూచించిన వ్యక్తి ప్రధానమంత్రి మోడీ. మరి ఆ మోడీ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చాలా మందిని తీసేసుకుంటూ వచ్చారు. మరి కేజ్రీవాల్ చెప్పేది కూడా వాస్తవమైన విషయం. ఇప్పుడు రెండో పార్లమెంట్ లో అమిత్ షా ప్రసంగం పార్లమెంట్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన మరో సర్దార్ పటేల్ లాగా వర్ణించుకునే తీయడం, ఆయన అభిమానులను ప్రేరేపించే విధంగా తయారు చేసుకున్నాడు. అంటే సెకండ్ తనే అనే విధంగా క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళందరినీ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ లో చూస్తే, సరే మోడీకి సెకండ్ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో మరి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడొస్తారో అని చెప్పేసి అమిత్ షా సీటు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దేశవ్యాప్తంగా. కాబట్టి రేపు 75 ఏళ్లకు దిగిపోతే మరి తన శిష్యుడైన, ఎందుకంటే గుజరాత్ నుంచి ఆ రోజు గుజరాత్ రాష్ట్రంలో ఉండబడేటప్పటి నుంచి ఎట్లయితే వాళ్ళ టీం బయటకు వచ్చారు ఇద్దరు, తనను చేస్తాడనే విషయం మాట్లాడడంలో, ఎందుకంటే రకరకాలమైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న మోడీ నెహ్రూ కుటుంబం గురించి కానీ, రాహుల్ గురించి కానీ, ఇండియా కూటమి గురించి కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో కేజ్రీవాల్ చెప్పిన దాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే మోడీ మాట మీద ఉంటాడా ఫస్ట్? ఎందుకంటే దేశంలో మోడీ నరేంద్రతో పోల్చుకునే విధంగా క్రియేట్ చేయడం, బిహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు దాని హిందూకు తనే ప్రతినిధిగా క్రియేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనుకుంటారు. కానీ ఈ దేశం సర్వ మతాల సారం, సర్వ కులాల సారం, భిన్నత్వంలో ఏకత్వం, దేశంలో ఎన్నో రకాల మతాల యొక్క సారాంశంగా దేశం ఐక్యతతో ఉంది అంటే ఈరోజు సెక్యులర్ భావజాలంతో ఈ 75 ఏళ్ల పాలనలో మనందరం చూసాం. కానీ నేడు ఏమైందంటే 10 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా ప్రధానమంత్రి మోడీ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ హిందుత్వవాదం, రాముని గుడి తప్ప నేను ఇది చేసిన, ఒక జాతీయ ప్రాజెక్టు చేసిన, ఒక జాతీయ స్కీమ్ తెచ్చిన అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఇది దేశం యొక్క ప్రతిష్ట ఏ విధంగా వెళ్తుందో ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించవచ్చు. ఏదైతే యూత్ని అట్రాక్ట్ చేయడానికి ముస్లిం యొక్క వాళ్ళని చూపిస్తూ, బూచిగా చూపిస్తూ మరి ముస్లిం మతానికి కౌంటర్ గా తయారు కావాలని చెప్పి యూత్ ని ప్రోత్సహించే విధంగా చేస్తున్న కార్యక్రమం అవుతుందో దేశానికి మనగడకు మంచిది కాదని చెప్పేసి చాలా మంది మేధావులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా
అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న, అన్ని మతాలు కలిసి ఉన్న దేశం ఇది. కానీ ఇప్పుడు ఎక్కడైపోయిందంటే కేవలం హిందుత్వవాదంతో ఆ ఇద్దరే, కేవలం మోడీ షా. ఇప్పుడు వెంకయ్య నాయుడు గురించి చెప్పుదాం. వెంకయ్య నాయుడును మరి తప్పించినప్పుడు, రాజకీయ ప్రక్రియ నుంచి తప్పించినప్పుడు అందరి యొక్క చర్చ జరిగింది. ఆల్టర్నేటివ్ ప్రధాని అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి వెంకయ్య నాయుడు అని చెప్పేసి చర్చ జరిగింది. అదే అద్వానీ విషయం చర్చ జరిగింది. ఇట్లా చెప్తా పోతే ఈరోజు తనను తీసుకొచ్చిన రాజ్నాథ్ సింగ్ తనను కూడా మినిస్టర్స్ లో అనే ప్రాధాన్యత తగ్గింది. అదేవిధంగా బీజేపీ ఆస్ట్రేలియా ఉండే అధ్యక్షుడు తనను కూడా పక్కన పెట్టడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ ఎవరైతే రేపు పొద్దున డిసిషన్ తీసుకొని ఈయనే ప్రధాని కావాలంటే వాళ్ళందరినీ ప్రాధాన్యత తగ్గే విధంగా చేయడం జరిగింది. మరి అంత తగ్గినప్పుడు మరి ఇలా కేజ్రీవాల్ అదే సూచిస్తాను. 75 సంవత్సరాలు కనుక తర్వాత మోడీని తీసుకుంటే మరి అమిత్ షానే ప్రధాని అవుతాడు. అమిత్ షా ప్రధాని అయితే తనకు ఉండబడే కోఆపరేటివ్ బ్యాంకు ఏ విధంగా దివాలా తీస్తుండే, ఎన్ని వేల కోట్లు ఆర్జించింది, ఎన్ని వేల కోట్లు లాభాల్లోకి వచ్చింది, ఇలా క్రికెట్ ను తన కొడుకు ఏ విధంగా చేతిలో పట్టుకున్నాడు, దేశాన్ని గుజరాత్ లో ఉండబడే ఆదాని అంబానీ లాంటి, నీరు మోడీ లాంటి వాళ్లకు ఏ విధంగా దోసి పెడుతుర్రు ఇద్దరు కలిసి. కాబట్టి మోడీ కంటే ఇంకా ఈయన మోడీ కంటే ఎక్కువ మరి ఆ విధమైన వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఉండి దేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఉంటాయని చెప్పి కేజ్రీవాల్ చెప్పకనే చెప్పిండు. హలో గిరిగారు, ప్రధాని అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేయాలనేది ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. ఆ బీజేపీ నేతలు కానీ అమిత్ షా అవుతారా లేకపోతే మోదీ అవుతారా అనేది ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది కదా. కానీ కేజ్రీవాల్ ఎందుకు జోస్యం చెప్తున్నారు? కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడుతున్నారు? అదే చెప్తున్నాను. రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇండియా కూటమి యొక్క అభ్యర్థిని ఇండియా కూటమి డిసైడ్ చేసుకుంటుంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఎన్ని కాంటెస్ట్ చేస్తుంది, ఎన్ని గెలుస్తుంది, భావి ప్రధాని రాహుల్ గాంధీ కాదా అనేది ఇండియా కూటమి డిసైడ్ చేసుకుంటది. ఇండియా కూటమికి లో ఉండబడే వాళ్ళను, ఎందుకంటే తన ఇండియా అవకాశం వస్తే బీజేపీ లేకపోతే ఎన్డీఏ అని ఎన్డీఏలో సహకరించిన వాళ్ళను కూడా తన ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది, తను చేపట్టి ఏం చేసిండు, ఏఐడిఎంకేను కంప్లీట్ తన బీజేపీ అనుబంధంగా చేసుకునే తట్టు తయారు చేసుకుని ఇలా ఏఐడిఎంకేకు తమిళనాడులో స్థానం లేకుండా చేసేసిండు. అంటే అది విషకౌలి. అదేవిధంగా మేము కూడా చెప్తా ఉన్నాం, మీరు చేసేప్పుడు విమర్శకు ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా విమర్శ చేస్తుంది. దాన్ని స్వీకరించాలి. నువ్వు ప్రధానమంత్రి రాహుల్ అవుతాడా కాడా అనే విషయాన్ని నీకు అవసరం లేని విషయం. మీరు కూడా ఎవరో ఇండియా కూటమిలో ప్రధాని ఎవరో ముందుగా తేల్చండి. ముందుగా తేల్చడానికే చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ తరఫుకెళ్ళి అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కి ఇట్లాంటి పడిలేవడాల సహజం. కానీ కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని మీరు పోల్చుకునే స్థాయిలో కూడా లేని వ్యక్తులు మీరు విమర్శిస్తూ ఉంటే కేవలం ఆధారితంగానే రాజ్యాన్ని వెళ్దామనుకున్నారు తప్ప ఈ దేశంలో యొక్క ఉత్పాదక రంగం పైన కానీ ఈ దేశం యొక్క కేవలం రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చడానికి పదవిని, ఈడీని, అదేవిధంగా సిబిఐని అన్ని రకాల వాళ్ళను వినియోగించి వాళ్ళను ప్రెజర్లో పెట్టి జైలుకు తోలడమే తప్ప మరి దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా మోడీ కంటే ఎక్కువ షానే. కాబట్టి తన శిష్యుడు షాను చేసుకుంటున్నా చెప్పడంలో తప్పేముంది? 75 ఏళ్ళు నిన్న మోడీ చెప్పిండు కదా, 75 ఏళ్ళు వచ్చినాక అందరు సీనియర్స్ తప్పించేసిండు. మరి తప్పించిన వ్యక్తి ఈరోజు తన నెక్స్ట్ వ్యక్తిని సూచించాలి కదా. ఎవరు సూచిస్తాడు? బిల్లా రంగా. ఏంటి గిరిగారు, మీరు డిసైడ్ అయిపోయారా? మళ్ళీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది, మాతో పాటు ఆ పార్టీలో ఉన్న బీజేపీ నేతల్ని, మిత్రపక్షాలని వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతారు అని? ఇప్పుడు ఇండియా కూటమి ప్రధాని ఎవరు అడిగినప్పుడు ఇండియాను ఒప్పుకున్నట్టే కదా, ఇండియా కూటమిని ఒప్పుకున్నట్టే కదా. అది కాదు కదా చర్చ. అయితే ఒకవేళ అయితే అనేది చర్చ, అది కాదు. అది మీరు దాన్ని డివైడ్ చేయడానికి చాలా ఛానళ్ళు, చాలా పత్రికలు, ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో అది ఈ రోజు సరైన మార్గంలో లేకపోవడం వల్ల, మీడియా వారి చేతిలో ఉండడం వల్ల భయపడి రాంగ్ ప్రసారాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రసారాల వల్ల ఇదొక సోషల్ మీడియాలో వెళ్ళిపోతా ఉంది. ఇలా ఫేక్ ఏదైతే బీజేపీ సోషల్ మీడియా ఉందో దాన్ని ఈ విమర్శను కూడా
పాజిటివ్ విమర్శగా తీసుకుంటా ఉన్నారు. రైట్ అది కరెక్ట్ కాదు. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, 75 ఏళ్ళు వచ్చిన వారు రాజకీయాల్లోంచి తప్పుకోవాలి, అది బీజేపీలో ఒక నియమం ఉంది. సో నెక్స్ట్ సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఆయన రిటైర్ అవుతున్నారు. మరి మీ పార్టీలో ఎవరు మీ ప్రధాని అభ్యర్థి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్. నెక్స్ట్ నమస్తే, నెక్స్ట్ పిఎం ఎవరు? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనకి ఇప్పుడు 2029 వరకు నిన్ననే అమిత్ షా గారు కూడా చెప్పారు, 2029 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ప్రధానమంత్రి రేపు ఈ 5 సంవత్సరాల కాలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారని నిన్ననే అమిత్ షా గారు చెప్పారు క్లియర్ గా. సో డెఫినెట్ గా ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అనేది పార్టీ డిసైడ్ చేస్తారు, తర్వాత డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ పోయే ముందు పార్టీ డిసైడ్ చేస్తారు. పార్టీ లైన్ లో ఎవరుంటే వారిని అమిత్ షా గారు అవుతారా, యోగి గారు అవుతారా, ఇంకొకరు అవుతారా అనేది డెఫినెట్ గా పార్టీ డిసైడ్ చేస్తుంది. అసలు మీకు ఆలోచన ఉందా వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ పిఎం ఎవరు అనే ఆలోచన ఉందా? 2029 వరకు అయితే మోదీనే ఉంటారని చెప్పారు. 29 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత డిసైడ్ చేసేది పార్టీ డిసైడ్ చేస్తుంది. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే ముందు వెళ్లే ముందు డెఫినెట్ గా పార్టీ డిసైడ్ చేసి ప్రధానమంత్రి అభ్యర్థి ఇగో మీరు ఉంటారు అని చెప్పేసి మేము ఎన్నికలకు పోతాము. అప్పుడు మేము డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అభ్యర్థి తేల్చిన తర్వాతనే ముందుకు పోతా ఉన్నాం. అంతకుముందు కూడా నరేంద్ర మోడీ గారు 2014 కన్నా ముందర కూడా డిసైడ్ చేసిన తర్వాతనే, నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్టీ ఎన్నికలకు పోవడం జరిగింది. దాంట్లో మీ అందరికి తెలుసు ఘన విజయం సాధించాము. అలాగే 2019లో కూడా అదే జరిగింది. ఇప్పుడు 2029లో కూడా రేపొద్దున మేము పార్టీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని డిసైడ్ చేసి అప్పుడు మేము ఎన్నికలకు పోతాం. డెఫినెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు తెలియదు వాళ్ళకి. కనీసం ఆ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు రేపొద్దున గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు వాళ్ళకి. ఇంకొకటి విషయం తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి వచ్చేది 40 నుంచి 45 సీట్లు మాత్రమే వస్తాయి. 45 సీట్లు తోటి ప్రధానమంత్రి ఏమవుతారు? కనీసం అభ్యర్థిని కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఇండియా కూటమి ఉంది. రాహుల్ గాంధీ లేడు, ఇంకొకరు లేరు. సో అట్లా ఇప్పుడు ఏంటంటే పార్టీకి అనుగుణంగా, పార్టీ లైన్స్ కి అనుగుణంగా రేపు మేము ఏవైతే భారతదేశ ప్రజల్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళలాగా చూసుకుంటూ మరి నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడతా ఉన్నారు. దగ్గర రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు ప్రతి మూలన తెలుసు, భారతదేశంలో ఎవరిని అడిగినా కూడా మోడీ గారి గురించి మాట్లాడతారు, బీజేపీ గురించి మాట్లాడతారు. ఇక్కడే కాదు ప్రపంచంలో మొత్తం కూడా మరి మోడీ గారిని మరి ఏ విధంగా మరి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమే కాదు, ఇప్పుడు బయట విదేశాల్లో కూడా ఏ దేశాలతో మనం మంచిగా ఉంటే రేపొద్దున మనకి మరి పెట్టుబడులు వస్తాయి, భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి మరి మిగతా దేశాలతో కూడా సఖ్యతతో మరి ముందు వరుసలో నిల్చున్న వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడాల్సిన ఇది కేజ్రీవాల్ లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఒక దొంగ చెప్పాలంటే. ఆయన 100 కోట్ల ముడుపులు తీసుకొని యాప్ పార్టీని మన పంజాబ్ లో అక్కడ ఉపయోగించుకొని దాంట్లో గెలిచిన వ్యక్తి కేజ్రీవాల్. మననే జైలు నుంచి బయటకు వచ్చిండు, మళ్ళా ఏదో ఈ మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చిండు. ఆయన రకరకాలుగా మాట్లాడతాడు. రేపొద్దున ఏంటంటే ఢిల్లీలో గెలవాలి, పంజాబ్ లో గెలవాలని ఒక ఆలోచనతో. సరే, అంటే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రచార సభలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఆయనకు వస్తున్న రెస్పాన్స్, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అట్లా లేదు కదా. ఈయన దొంగ, లిక్కర్ స్కామ్ లో ఇలా చేశారు, ఈయనకు మనం ఓటేయొద్దు, ఈయన ప్రచార సభలకు వెళ్ళొద్దు అనేది ఎక్కడ ప్రజల్లో కనిపించట్లేదు కదా. డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఆయన వచ్చినంత మాత్రం రేపొద్దున ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున
మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తాడు? 100 కోట్ల ముడుపుల కోసం కకృత్తోటి 100 కోట్లు తీసుకొని మరి పార్టీని గెలిపించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి ఆ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వ్యక్తి మళ్ళీ రేపొద్దున గెలిచిన తర్వాత రేపు ఏ విధంగా ప్రభుత్వం నడిపిస్తాడు అనేది ప్రజల్లో ఉంది, డెఫినెట్ గా ఉంది. రేపు మళ్ళా రిజల్ట్ రోజు మనకి తెలుస్తుంది డెఫినెట్ గా ఢిల్లీలో గెలుస్తున్నాడా లేదా అనేది. సో రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పిల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యూట్లో ఉన్నారు. చెప్పండి సార్. ఏంటి ఒకవైపు బీజేపీ మేము 400 పార్ అంటూ అంటే అంతకు మించైనా మేము సీట్లు సాధిస్తాము అని చాలా ధీమాగా ఉన్నారు. మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ పీఎం కూడా మోదీనే అంటున్నారు. మరోవైపు ఏమో 75 ఏళ్ళు దాటిన వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండొద్దు, బీజేపీలో అది ఒక నియమం ఉంది కాబట్టి మీ నెక్స్ట్ పీఎం అభ్యర్థి ఎవరు ప్రకటించాలి అంటూ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. అదే చాలా ఎలక్షన్స్ లో గ్యారెంటీస్ ఏం లేవు. రేవంత్ రెడ్డి గ్యారెంటీ ఉన్నాయి, మోడీకి గ్యారెంటీ ఉన్నాయి, ఎవరినైనా మనం చెప్పలేము. మనకి రిజల్ట్ వచ్చేవాడు అందరూ టెన్స్ గానే ఉన్నారు. ఈ 4 ఫేజెస్ అయిపోయి 5 వస్తుంది, మనకి రాదు. కానీ ఎగ్జిట్ పోల్స్ పెద్ద నాయకులకు వచ్చేసి ఉంటాయి కదా, వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, అందరికి తెలుసు ట్రెండ్ ఎలాగ ఉన్నారు. పెద్ద ఛానల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇవన్నీ చేసిస్తారు. చాలా టఫ్ ఫైట్. నరేంద్ర మోడీ గారికి ఎడ్జ్ ఉన్నది, బీజేపీకి ఎడ్జ్ ఉన్నది, అది కాదంటలేదు. కానీ చాలా టఫ్ ఫైట్ అయిపోయింది ఈవేళ. ఐ థింక్ 2024 ఎలక్షన్స్ అటు ఏపీలో కానీ ఇటు ఢిల్లీలో కానీ సెంట్రల్లో కానీ ఈ టఫ్ ఫైట్ అనేది ఇప్పుడే ఎక్కువ కనిపిస్తుంది అనుకోవచ్చా సార్? అంతకు ముందు ఎప్పుడైనా ఉండేది ఇలాంటివి? టఫ్ ఫైట్ అయిపోయింది. ఎందుకంటే ఒక చిన్న విషయం, దాదాపు 10 రాష్ట్రాల్లో అపోజిషన్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. 10 రాష్ట్రాలు. ఇప్పుడు దక్షిణాదిలో అన్ని చోట్ల నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 5 అగేన్స్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా. అలాగే మీరు బెంగాల్ తీసుకోండి, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ అపోజిషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంత సింపుల్ మ్యాటర్ కాదు అపోజిషన్. ఇప్పుడు ఈవేళ ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది నిద్రపోలేదు. వాళ్ళు ఒక టెన్స్ వాళ్ళు ఒక ఇంటెన్స్ గా క్యాంపెయిన్ చేసింది ఏంటంటే మైనారిటీ ఓట్లకి, దళిత్ ఓట్లకి చేస్తావు, వీళ్ళ ఓట్లు వస్తే మనకు చాలని కూర్చున్నారు, అది సాధించారు. సో ఎలా వస్తుందో చెప్పదు. ఇందాక అక్కడ మన ఫ్రెండ్ రెడ్డి గారు చెప్పారు 40 వస్తాయి, 50 వస్తాయి. ఆయన కరెక్ట్ అవ్వదు, నేను ఆయనకి తెలియదు అన్నాను, మేబీ రైట్. బట్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 100 ఎంపీలు రాస్తారని చాలా మంది ఎస్టిమేట్ చేస్తారు. నేను ఈజీగా 75, 80, 90 కూడా రావచ్చు. వాళ్ళు 125 ఇవన్నీ అంటున్నారు, అంతవరకు వెళ్తలేదు. కాన్షియస్ గా చెప్తున్నాయి, చాలా టఫ్ ఎలక్షన్. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది నరేంద్ర మోడీ గారికి. అది చిన్న విషయం కాదు. 3వ టర్మ్ తెచ్చుకోవాలంటే జవహర్లాల్ నెహ్రూ ఒక్కడికి ఆ టర్మ్ వచ్చింది. 1962లో జవహర్లాల్ నెహ్రూ 3వ టర్మ్ వచ్చిందంటే దేశీయప్తంగా 62 ఒక్క కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం లేదు ఏ రాష్ట్రం అప్పుడు. సో 3వ టర్మ్ వచ్చింది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. అదే కాకుండా డిస్టర్బ్ స్టేట్స్ మన కళ్ళెదురు ఒక 2019 ఎలక్షన్ తర్వాత మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది, శివసేన. బీహార్లో 2 సంవత్సరాలు నితీష్ కుమార్ ఇంకో పక్కనకి వెళ్ళి కూర్చున్నాయి. డిస్టర్బ్ అయినాయి 2 రాష్ట్రాలు. 85 మంది ఎంపీలు ఉంటే 2019లో 81 వచ్చారు. ఇప్పుడు అన్న వస్తారా? డిస్టర్బ్ స్టేట్ అంటే ఇంకా తేలలేదు, కూర్చోలేదు, చేయలేదు. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ బాగుంది. కింద గ్రౌండ్ లెవెల్ ఏంటి, ఎలాంటి క్యాండిడేట్ అపోజిషన్ పెట్టారు, అవన్నీ మనం కొంచెం స్టడీ చేయాలి. టఫ్ ఫైట్ అంటున్నాను. ఎందుకంటే డిబేట్లోకి వచ్చాక వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు, దట్స్ నాట్ మై జాబ్. టఫ్ ఫైట్ అంటే అన్ని విధాలుగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, కర్ణాటకలో గ్యారెంటీస్ చేయని ఓటు తర్వాత పడవన్నారు, డబ్బులు పడేశారు. బాగా కర్ణాటకలో సగం మంది ఓటర్స్ డబ్బు ఇచ్చారు కదా, 50,000 ఇచ్చి 40,000 ఇచ్చి ఎన్ని ఇచ్చాక ఇంకా ఎలక్షన్ అవగానే ఇస్తామంటే అది చూస్తారా? చైనా, పాకిస్తాన్ చూస్తారా? పోతారా? అందువల్ల ఇది మనం కొద్దిగా కేర్ఫుల్గా అసెస్ చేస్తే ఓకే బీజేపీ లేదు. నరేంద్ర మోడీ నేషనల్ క్యాండిడేట్. కేజ్రీవాల్ చాలా ఇంటెలిజెంట్ పాలిటీషియన్, ట్రబుల్లో పడ్డాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన బిహేవియర్ గురించి తినే ఒక ఫ్లోట్ చేశాడు. అమిత్ షా ఇంకా యంగ్ మ్యాన్ అతను చేస్తాడంటే అమిత్ షాకి ఆ ఇమేజ్ లేదు కదా నరేంద్ర మోడీ. తర్వాత రావచ్చు ఆయన
కానీ అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ పరిపాలించడం చాలా కష్టం. అమిత్ షా చాలా యంగ్ మ్యాన్ కంపారిటివ్. రాహుల్ గాంధీ చిన్నవాడు అనుకుంటా అమిత్ షా వయసు. మనకి రాహుల్ గాంధీకి అమిత్ షాకి తేడా ఏమిటంటే ఒక 1 or 2 years, కానీ కొంచెం పెద్ద వయసు ఉన్నట్టుగా అంటాడు అమిత్ షా. బట్ అఖిలేష్ యాదవ్ వయసు, సో ఏం వయసు ఉన్న మనిషి కాదు అమిత్ షా. అయితే యంగ్ మ్యాన్ లిటరల్ పాలిటిక్స్ లో. సో అందువల్ల ఆయనకి ఛాన్స్ వస్తుందా ఫ్యూచర్ లో మనం చెప్పలేం. బట్ నరేంద్ర మోడీదే ఇమేజ్. కానీ ఆయన అంటున్నారు కదా రిప్లేస్మెంట్ లేదు మోదీకి అంటూ. అమిత్ షానే మాట్లాడుతున్నారు కదా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు. అమిత్ షాకి తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అంటేనే ఓటేస్తావో చేస్తారు, ఒప్పోసుకోదా చేసేవాళ్ళు చేస్తున్నారు కొన్ని సెగ్మెంట్స్ అని. ఇంకనే అది కొంచెం రెచ్చగొడటానికి, కొంచెం మసాలా కలపడానికి అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు నేను దిగిపోతాడా వస్తున్నాడు 70 సంవత్సరాల ఆర్గ్యుమెంట్ కోసం. అది ఆర్గ్యుమెంట్ బాగున్నది కానీ అది జరిగే పని కాదు. నరేంద్ర మోడీ సరే గెలుస్తాడా ఓడిపోతాడా, గెలిస్తే కూడా ప్రధానమంత్రిగా ఉంటాడు, ఆరోగ్యం బాగుంటే కంటిన్యూ ఉంటాడు. కానీ ఫ్యూచర్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేం పాలిటిక్స్. అది మాత్రం మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. అది ఒక చిన్న విషయం. ఇందాక ఇంకోటి కూడా రెడ్డి గారు మాట్లాడుతాం కన్నా వాళ్ళకి 40 ఎంపీలు వచ్చారు. ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి క్యాండిడేట్, రెండో క్యాండిడేట్ రాహుల్ గాంధీ, మూడో క్యాండిడేట్ రాహుల్ గాంధీ. అందరినీ లొంగేస్తారు అనుకున్నట్టుగా 50 కాదు 70 సీట్లు వచ్చినా 30 సీట్లు వచ్చినా వాళ్ళకి మెజారిటీ వస్తే వాళ్ళే. బీజేపీకి 272 రాలేదనుకోండి, వీళ్ళందరూ ఉంటారా? ఈ ఎలా కొంతమంది వెళ్ళిపోతారు. ఆ పక్కన నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి 5 రోజులు బట్టి మంచి సంబంధం పెట్టుకున్నారు. ఆయన అటాక్ చేయలేదు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏం పోయింది బీజేపీగా ఆలోచించుకుంటారు. సో ఇదంతా పాలిటిక్స్ లో భారతదేశంలో చాలా ఇంపర్మనెంట్. ఈ స్నేహాలన్నీ సాయంకాలం అనుకుంటే పొద్దుకు పోతాయి. అది అవకాశ స్నేహాలు కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయడం. సో మనం కన్క్లూడ్ చేయాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి మంచి ఛాన్స్ ఉన్నారు. అమిత్ షా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రతికి మంచి వెళ్తున్న రోజు అవకాశమే లేదు. అది ఓడిపోయినా ఆయనే అపోజిషన్ లీడర్ గా ఉంటాడా, ఆయనే ఫిగర్ నరేంద్ర మోడీ అలా పెరిగేది, అలా సాధించేది దేశంలో ఇమేజ్. సో అమిత్ షా మంచి టెక్నోక్రాట్. ఆ పార్టీని నడపటం, పార్టీని తీసుకురావడం చాలా విశేషమైన ఇంటెలిజెన్స్ చూపెట్టాడు. ఆయన ఏ పదవి ఢిల్లీలో లేదు 2014లో. అప్పటి నుంచి ఢిల్లీ వచ్చి డామినేట్ చేస్తున్నాడంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చినా అవకాశం వస్తే ఎవరైనా షైన్ అవుతారు, ఎవరైనా. కానీ సార్ ఇప్పుడు మోదీకున్న చరిష్మా అమిత్ షాకి లేదు కదా. ఇప్పుడు ఏదైనా మోదీకా గ్యారంటీ, లేకపోతే మోదీ ఇస్ ద బెస్ట్, మోదీ అని వినిపిస్తుంది. కానీ ఎక్కడ అమిత్ షాగా గ్యారంటీ అనేది అసలు ప్రజలు జీర్ణించుకోగలరా? ఎందుకంటే మోదీ అంటున్నారు కానీ బీజేపీగా గ్యారంటీ అని ఎక్కడ అనట్లేదు. ఇంకోటి మోదీకున్న చరిష్మా కానీ వాక్చాతుర్యం కానీ అమిత్ షాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మరి ఓటర్లు మోదీని చూసి ఓటేస్తున్నారా, బీజేపీని చూసి ఓటేస్తున్నారా? నెక్స్ట్ అసలు అమిత్ షాని చూసి ఓటు వేయొచ్చా, ఓటు వేస్తారా? ఒకటి తప్పకుండా బీజేపీకి గ్రౌండ్ ఉన్న చోట నరేంద్ర మోడీ ఇమేజ్ హెల్ప్ చేస్తుంది. నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ లో మంచి ఇమేజ్ ఉన్నది కానీ ఓట్లు పడవు. ఎందుకంటే బీజేపీకి అక్కడ గ్రౌండ్ లో ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ విశేషంగా పైకి వచ్చేస్తుంది అంటున్నారు. వేవ్ ఉన్నది, ఓట్ పెరగవచ్చు, ఓట్ పర్సెంటేజ్ పెరగవచ్చు. కానీ గ్రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఏమున్నారు బీజేపీకి, మహబూబాబాద్ లో ఏమున్నారు, అది ఆ గ్రౌండ్ లెవెల్ లో కూడా వర్కర్స్ ఉన్న చోట ఆయన ఇమేజ్ పనిచేస్తారు. లేని చోట వేరు ఓట్స్ మోడీ మంచివాడు అంటారు, ఊరుకుంటారు. సో అందువల్ల బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ గారికి, ఆయన ఉన్న ఆర్గనైజేషన్, అప్పుడే ఆయన ఇమేజ్ పనిచేస్తారు. పుల్లారావు గారు చెప్పినట్టుగా ఖమ్మంలో ఎవరున్నారు, మహబూబాబాద్లో ఎవరున్నారు అని కాదు. ఇక్కడ ఇప్పుడు వ్యక్తిని కూడా చూడట్లేదు. మోడీకి గ్యారంటీ అని చెప్పినప్పుడు మోడీ గారి గురించి చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు. రేపు పొద్దున 10 నుంచి 12 స్థానాలు వస్తున్నాయి. అది తేలాల్సిన అవసరం ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడు లేని వేవ్ మోడీ గారి అభివృద్ధి సంక్షేమం చూసి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో మరి ఎక్కడైతే పడలేదో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 200, 300, 400 దగ్గర 1000 ఓట్ల దాకా పడ్డాయి. ప్రతి టాప్ మీరు పట్టణాలలో చూస్తే గుండు గుత్తగా మహిళలతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే కూరగాయల మార్కెట్ కానీ, ఇంకొక మార్కెట్ కానీ, ఇంకొక కానీ అడిగితే మాత్రం మేము మోడీ గారికి వేసినాం అని చెప్తా ఉన్నారు. పుల్లారావు గారు చెప్పింది తప్పు అది. ఎందుకంటే
క్యాండిడేట్ ఎవరైనా కూడా మోడీ గారిని చూసి తప్పకుండా ఈసారి ఓటేసి మరి గెలిపిస్తామంటారు. అదొకటే కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి చెప్పుకోవచ్చు కదండి, రాహుల్ గాంధీ గారు మా ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎందుకు చెప్పుకోవట్లేదు ఇండియా కూటమి? భయం ఆయమన్న వీళ్ళకి, లేకపోతే రేపొద్దున మళ్ళీ చీలిపోతే చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయనే కదా ప్రధాని అభ్యర్థి, ఇంకెవరున్నారు అక్కడ? చెప్పుకోలేకపోతే ఎందుకు డిక్లేర్ వెంకటరెడ్డి గారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా ఆయనే కదా ప్రధాని అభ్యర్థి. అయితే మరి చెప్పండి ఏమంటారు గిరిగారు మరి ఎందుకు చెప్పట్లేదు ఓపెన్ గా? ఎందుకంటే ఇండియా కూటమిలో రేపొద్దున మళ్ళీ విచ్ఛిన్నమైపోయి మళ్ళీ పార్టీలన్నీ వేరే దగ్గర పోతాయని ఆలోచనతో ఇప్పటికే చాలా పార్టీలు పోయినాయి. మమతా బెనర్జీ కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు చెప్పాలంటే. సో అట్లాంటి వాళ్ళు అందుకనే వాళ్ళు డిక్లేర్ చేయలేకపోతున్నారు. రేపొద్దున వాళ్ళు కూడా సపోర్ట్ చేయరని చెప్పేసి అది ఉన్నది చెప్పాలి. పుల్లారావు గారు కూడా ఆ మాట చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే గిరిగారు మరి ఎందుకు మీరు ఓపెన్ గా ప్రధాని అభ్యర్థి ఈయనని ప్రకటించలేకపోతున్నారు? మరోవైపు మమతా బెనర్జీ కూడా యూటర్న్ తీసుకున్నారు. వినండి, ఇప్పుడు సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ 45కి వస్తుంది, తెలంగాణలో 12 సీట్లకే పరిమిత 12 బీజేపీకి వస్తాయని చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరగబోయే చెప్తా ఉన్నాం 12 నుంచి 13 సీట్లు వచ్చేది కాంగ్రెస్ కి. ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బీజేపీ ఒకటైపోయి బీఆర్ఎస్ ఓటు మాత్రమే చీలిపోయి బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ కి ఇంకా 2-3% 5% పెరిగే అవకాశం ఉంది ఓటు బ్యాంకు. దాన్ని విశదీకరించకుండా ఏదో గాలికి 400 సీట్లు లేదు 12 అని వాళ్ళు 12 ప్లస్లలో సెకండ్ ప్లేస్ లో ఉండరు. అది రేపు పొద్దుగా రిజల్ట్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మనం ఇదే స్వతంత్ర టీవీలో మాట్లాడదాం. ఇది నిజమా కాదా తెలుస్తుంది మీకు. మేము చెప్పేది ఏంటంటే 4 నుంచి 5 సీట్లు బీజేపీ రాబోతున్నాయి. 12 సీట్ల వరకు 10 నుంచి 12 కాకుండా ఈజీగా ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు. ప్రజలు కూడా రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తా ఉంది, దీనికి కేసీఆర్ తో విసిగిపోయినారు. వాళ్ళు గ్రామాలలో ఓపెన్ గా బూతుల దగ్గర ఏం చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పడతలేవని తెలిసిన తర్వాత, కాంగ్రెస్ పడుతున్నాయని తెలిసిన తర్వాత, ఓట్లు పడుతున్నాయని తెలిసిన తర్వాత మీరు బీఆర్ఎస్ కన్నా అయింది లేదంటే బీజేపీ కన్నా అయింది అంటే వాళ్ళ ఓటును వాళ్ళు తీసుకున్నారు. దానివల్ల రేపు పొద్దున వాళ్ళు 25-25 వెళ్ళిపోయి 50% ఓటు బ్యాంకు కాంగ్రెస్ రాబోతుంది. మీరు రిజల్ట్ చూస్తారు. అంటే ఏంటి మీరు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చిన పర్సెంటేజ్ ని బట్టి చెప్తున్నారా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో ఇంత పర్సెంటేజ్ నమోదవడం అనేది, వినండి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన పర్సెంటేజ్ చూస్తే మీకు తెలుస్తుంది. బీఆర్ఎస్ యొక్క పర్సెంటేజ్ చీలి బీజేపీ డైవర్ట్ అయింది తప్ప కాంగ్రెస్ నుంచి ఎవరు పోలేదు. 1-2% ఉద్యోగం న్యూట్రల్ ఓటర్స్ చేసి ఉంటే అది ఈ మధ్య కాలంలో 4 నెలల కాలంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరిన వాళ్ళు గ్రామాల్లో వరద లెక్క వచ్చేస్తా ఉన్నారు. మేము ఇంకా బీఆర్ఎస్ అని చెప్పేసి ఏం చెప్తారు? సోదరుడు చెప్పినట్టుగా, గిరిరెడ్డి గారు చెప్పినట్టుగా బేసిక్ గా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల పథకం తీసుకొచ్చారు. ఈ 6 గ్యారెంటీలో ఎన్ని ఫుల్ఫిల్ చేసారు ఒక్కసారి చెప్పండి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. ఎన్ని ఫుల్ఫిల్ చేసారు, ఎన్ని కంప్లీట్ చేయాల్సి ఉంది? డిసెంబర్ 9 ఒక నిమిషం నేను అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. మీరు ఎన్ని టచ్ చేసిర్రు, ఎన్ని ఫుల్ఫిల్ చేసిర్రు ఒకసారి చెప్పండి. 6 గ్యారెంటీలు అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 3 నెలలలో మొత్తం వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. అందుకే కదా ఇప్పుడు మొత్తం బీజేపీ ఓటేస్తా ఉన్నారు. అట్లా వినండి ఒక్క మాట నేను చెప్తాను. మీరు అట్లా అంటే 5 సంవత్సరాలు నడపాల్సిన పార్టీని 3 నెలలే రేవంత్ రెడ్డి గారు చేసేది రేపొద్దున ప్రభుత్వం రేపొద్దున ఎంపీసీలు రావని చెప్పి తెలంగాణ ప్రజలు క్లియర్ కట్ గా అర్థమైపోయింది 3 నెలల్లోనే. ఎందుకంటే ఆయన ఇప్పుడు రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేయాలి. ఎందుకు చేయలేదో చెప్పండి. ఆయన చేతగాక చేయలేదా, డబ్బులు లేక చేయలేదా, ఆర్థిక వ్యవస్థ తెలియక చేయలేదా? మరి ఇవన్నీ కూడా ఈ 6 గ్యారెంటీలు ఎందుకు మరి వాగ్దానం ఇచ్చండు? 6 గ్యారెంటీల పథకం ఎందుకు అమలు చేయలేకపోయిండు? ఇవన్నీ కూడా చేయాలి. నేను ఒకటి చెప్తా, ఫ్రీ బస్సు అది ఎట్లాగా ఆర్టీసీకి తర్వాత పే చేయొచ్చు. గ్యాస్ అనేది మన చేసిండు. తర్వాత
ఆరోగ్యశ్రీ లేకపోతే ఏదైతే ఆరోగ్య శ్రీ ఏదో పథకం ఉందో దానికి డబ్బులు పే చేయాల్సిన అది ఎక్కడ అమలు కావట్లేదు. అట్లాంటి ఒక 3-4 తీసుకున్నాడు కానీ తప్పితే ఇప్పటి వరకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పిన రైతు భరోసా దాన్ని అమలు చేయలేదు. 12,000 రూపాయలు కూలీలకు ఇస్తానని చెప్పిన వ్యవసాయ కూలీలకి వాళ్ళకి అమలు చేయలేదు, అది కూడా అమలు చేయలేదు. 2,500 రూపాయలు మహిళలకు నెలకి ఇస్తా అని చెప్పిండు, అది కూడా అమలు చేయలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, అది అమలు చేయలేదు. తర్వాత దివ్యాంగులకు ఇస్తా అని చెప్పిండు, ఇవన్నీ కూడా అమలు చేయలేదు. రేపు పొద్దున ఎట్లా ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారని అనుకుంటున్నారు, ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు వీళ్ళు. పుల్లారావు గారు ఏం చెప్తారు? ఒకటి బీజేపీ రెడ్డి గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు కాదన్నాం. రాజకీయంలో ప్రామిస్ చేస్తే చాలా అలా ముందుకు వెళ్ళిపోతారు. ఆ గ్యారంటీలన్నీ చేయక్కర్లేదు, మే వరకు చూపెడితే సరిపడుతుంది. చూపెట్టేది కదా, ఇలా బస్సు పెట్టాడు, అదేదో ఇచ్చేస్తా అన్నారు. మరి కామన్ మ్యాన్కి ఎలా ఉంటుంది? పై చైనా పాకిస్తాన్ పోతాడు, ఆడుంటే ఉంటాడు. నాకు 5,000 వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీకు విషయం చెప్తున్నా, 2019లో ఏప్రిల్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్లు రిలీజ్ చేశాడు పట్టణంలో. ఆడు పసుపు కుంకుమని అదేమన్నాడు, నేను ఎలక్షన్ అవగానే నీకు 10,000 వచ్చింది, తర్వాత 50,000 ఇస్తానని మెసేజ్ పంపాడు. కొంతవరకు ఓట్లు పడింది, కొంతవరకు పడలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్రై చేసేది, ఆయనకు వాలంటీర్ ఉన్నారు కాబట్టి నెత్తి మీద మోసారు. కొంతవరకు పని అవ్వచ్చు అంటాను. నేను వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఎలా పడిపోతాయి అలా పడిపోతాయని చెప్పను. ఆయనకి నాకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంటుంది. నేను కాషియస్ గా చెప్తున్నా, అంత సింపుల్ గా లేదు సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి ఆయనకున్న వీక్నెస్లు ఉన్నాయి, కానీ ఇంటెలిజెంట్ పాలిటిషియన్ కదా. ఎప్పుడు మంత్రిగానో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, మంత్రి ఎప్పుడు లైఫ్ లో అవ్వలేదు, ముఖ్యమంత్రి అవ్వలేదు కదా. అందువల్ల అతను అండర్ ఎస్టిమేట్ చేయటం మంచిది కాదు. క్లెవర్ మ్యాన్. మిస్టేక్స్ చేసేదా, గతంలో చాలా మిస్టేక్స్ చేశాడు, చాలా మిస్టేక్స్. అవి అప్పుడే పండవు, ఎలక్షన్ అయిపోయాక పండుతాయి. మిస్టేక్స్ చేశారు, బట్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. అందువల్ల ఆయన అండర్ ఎస్టిమేట్ చేయదు. తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రజలకు మీరు అడిగేది ఏంటి, అది ఇవ్వలేరు కదా, అది ఇస్తారా, అది అక్కర్లేదు. కొద్దిగా పెట్టాక ఆ రుచి అలా ఉంటుంది, 1 సంవత్సరం రోజు తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో అది నేను ఒప్పుకోవట్లేదు. గ్యారెంటీస్ అనగానే గ్యారెంటీస్ పనిచేస్తాయా, నరేంద్ర మోడీ పనిచేస్తా అంతే. అది పరీక్ష ఇప్పుడు వచ్చింది కదా, కర్ణాటకలో అదే పరీక్ష, ఇక్కడ ఈ స్టేట్ లో కూడా తెలంగాణలో ఇదే పరీక్ష, అది ఆంధ్రాలో కూడా ఒక రకమైన పరీక్ష. అందువల్ల అది బేస్ చేసి చూడాలంటే మనం ఈజీగా అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలక్షన్ కష్టం ఏమో అనుకుంటారు. ఓకే సార్, అంటే బీజేపీకి ఒకవేళ సొంతంగా మెజార్టీ రాకపోవచ్చేమో అని అనేక ప్రెడిక్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది 220 అంటున్నారు, కొంతమంది 250 అంటున్నారు. మరొకవేళ నిజంగా మోదీ కాకుండా అమిత్ షా కనుక వస్తే అంత సీట్లు వచ్చినప్పుడు ఆయన మరి మిగతా పార్టీలను కలుపుకుంటేనే అధికారంలోకి వెళ్ళగలుగుతారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతారు. బట్ మోదీ కాకుండా ప్రధాని వస్తే అది జరిగే పని, అది సాధ్యమవుతుంది అసలు? ప్రసక్తి లేదు. ఈవేళ బీజేపీ క్యాండిడేట్ మోడీ అవుతే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఇప్పుడు అవే లేదు. ఆయనకి మెజారిటీ రాకపోతే ఆయనకి ఎంపీలు రారు, అమిత్ షా కానీ లేదు. ఆయన కొంచెం మంచి విద్య ఉన్న మనిషి కూడా కాంప్రమైజ్ కూడా అవుతాడు నరేంద్ర మోడీ. స్టిఫ్ మ్యాన్ కాదు, స్టిఫ్ మ్యాన్ లాగా కనపడతాడు కానీ కాంప్రమైజ్ అవుతాడు. అన్నీ తెలుసు ఆయనకి. బాగా మనం మెచ్చుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా గెంతులు వేయలేదు, బాగా పైకి వచ్చాడు. నేను ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చాడు కాబట్టి రెస్పెక్ట్. అది మనం ఆయనతో ఎగ్రీ అవ్వాలి, అన్ని విషయాలు లేవు. ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగితే ఆయన ఫెయిలియర్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థని, వ్యవసాయ వ్యవస్థని అటెన్షన్ ఇవ్వలేదు. మిగతా అన్నింటికి ఇచ్చారు, సక్సెస్ఫుల్ గా చేశారు. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆయనకి మెజారిటీ రాకపోతే ఎవరు వస్తారని చెప్పడం కష్టం. ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తికి 10 ఎంపీలు వచ్చి నువ్వే ఓట్లని పిలిస్తే ఆయన దిగుతాడా, ఆలోచించుకుంటాడా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే చేసిన తప్పు ఏమిటంటే బీజేపీ పెద్ద తప్పు. అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు సార్. ప్రతిపక్షాలు ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అద్వానీ లాంటి వాళ్ళని మీరు తప్పించినప్పుడు మరి మీరెందుకు తప్పుకోరని అంటున్నారు కదా. అద్వానీ 85 ఏళ్ళు వచ్చాక తప్పించారు. మురళీ మనోహర్ జోషి 85 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళని బాగా దగ్గర చూసేది నరేంద్ర మోదీ. వాళ్ళని తీసేసాక ఒక్క పిచ్చుకు కూడా మాట అనలేదు. అది కూడా మరి గ్రహించారు.
అద్వానీ తీసేసాక సైడ్ లైన్ చేశాక ఒక్క వాయిస్ లేదు. ఎందుకంటే బీజేపీ లీడర్స్ అంతా తెలుసు వాళ్ళ వల్ల కొంతవరకు పార్టీ బెనిఫిట్ అయింది అద్వానీ వల్ల 89, 91, 90 తర్వాత కూలిపోయింది కదా. 2004లో 50 అయిపోయింది, పార్టీ పూర్తిగా కూలిపోయింది. సో వాళ్ళకి సీనియర్ లీడర్స్, మిడ్ లెవెల్ లీడర్స్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ లేకపోతే ఏంటి అందరికి తెలుసు. లేకపోతే సెప్టెంబర్ 2013 నేను జ్ఞాపకం చేస్తున్నా, గోవాలో మీటింగ్ జరిగినప్పుడు నరేంద్ర మోడీని నేనే అనుకున్నా, అయితే ముఖ్యమంత్రి చేస్తే ఎవరేస్తారు ఓట్లు, ఎక్స్ట్రీమ్ గా ఉన్నాడు కదా, ఏదో మెత్తగ్గా ఉన్నవాడు అయ్యారు అంటే ఆ పార్టీ ఆయన పెడితే అద్వానీ రాలేదు. అద్వానీ ఢిల్లీ నుంచి గోవా రాలేదు. రాకపోతే ఇది ప్రతిమాలేదు రమ్మని, రాలేదు. నెక్స్ట్ డే రిజైన్ చేస్తా అన్నారు. చేస్తే చేయకపోతే పో అన్నారు రాజ్నాథ్. అప్పుడు తగ్గి రాజకీయంలో మీకు ఒక మిస్టేక్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అది మోడీ ఓడిపోతే రైట్. వెంకటరెడ్డి గారు మీతో ముగిద్దాం. చెప్పండి. మరి చివరిగా ఏం చెప్తారు మీరు? చెప్పండి మీరు వెంకటరెడ్డి గారు, మీరు అంత నిదానంగా సత్యంగా 100% చెప్పండి, వింటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు రాజకీయాలు రేపు పొద్దున ప్రధానమంత్రి 2029 తర్వాత ఎవరు అంటే డెఫినెట్ గా చెప్పగలుగుతాం. అమిత్ షా గారా లేకపోతే యోగి గారా ఇంకొకరా అనేది అది డిసైడ్ చేసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందుకు పోతాం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారని చెప్పేసి ఎన్నికల్లో పోతున్నాం. రేపు పొద్దున గెలుస్తున్నాం. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. 2029 వరకు నరేంద్ర మోడీ గారు ఉంటారు. నిన్న కూడా అమిత్ షా గారు కూడా క్లియర్ గా చెప్పారు ఒక ప్రెస్ మీట్ లో. రేపు మళ్ళీ ఈ 250, 300 కాదంటే డెఫినెట్ గా 400 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో గెలవబోతా ఉంది. ఎందుకు గెలవాలి, ఎందుకు రావాలి సీట్లు అంటే, ఈ ఇండియా కూటమి లాగా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని సీట్లు వచ్చి రేపొద్దున ఏ నిర్ణయం కూడా ఏదైనా పార్లమెంట్ వ్యవస్థలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని బతిలాడాలి, వీళ్ళని బతిలాడాలి, వాళ్ళ దగ్గర పోవాలి, వీళ్ళ దగ్గర పోవాలి, ఇవన్నీ కూడా కుదరదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి గట్టి ప్రయత్నం చేస్తే మంచి నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినట్లయితే డెఫినెట్ గా రేపొద్దున పార్లమెంట్ లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రేపు భారతదేశం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజలు అదే ఉద్యోగాల కోసం కానీ దేనికోసమైనా కూడా మంచి పని చేయాలని ఒక ఆలోచనతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంది. కాబట్టి అందుకనే మరి భారతీయ జనతా పార్టీకి మరి ఆదరించి మరి అభిమానించి ఓట్లు వేస్తా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా సీట్లు వస్తున్నాయి. ఏ ఊర్లో చూసినా కూడా మోడీకి గ్యారంటీ అని చెప్పేసి మరి ఓట్లేసి గెలిపిస్తా ఉన్నారు. చూడాలి మరి జూన్ 4న వెంకటరెడ్డి గారు, జూన్ 4న చూడాలి ఏం జరుగుతుందో. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 29 వరకు ప్రొజెక్ట్ చేశాడు కదా, వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు. నేను కాదు అమిత్ షా గారు కూడా చెప్పారు 29 వరకు ఉంటారు అని నరేంద్ర మోడీ గారు. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పెద్దపాటి పుల్లారావు గారికి, అలాగే గిరికొండల రెడ్డి గారికి, పి వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే 2029 వరకు మోదీనే మా ప్రధాని, అబ్కీ బార్ 400 బార్ అంటున్నారు. మరి ప్రెడిక్షన్స్ అయితే 220, 250, 370 అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం జూన్ 4న. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.